నమస్కారం. పిఎస్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నెహ్రూ రికార్డును అధిగమించి కొత్త చరిత్ర సృష్టించిన మోదీ. ప్రధానిగా అత్యధిక నిరాటంక పాలనతో రికార్డ్. 4390 రోజుల పనిపాలన. మోదీ చారిత్రక ఘట్టంపై దేశ విదేశాల నుంచి అభినందనలు. ఫ్యూచర్ సిటీని అడ్డుకునే వారికి భవిష్యత్తే లేదన్న సీఎం. హైదరాబాద్ అభివృద్ధికి ఫ్యూచర్ సిటీ కీలకమన్న రేవంత్. ప్రపంచ స్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతాం. రాబోయే తరాలకు బంగారు భవిష్యత్తు అందించే ప్రాజెక్టు. అన్నా క్యాంటీన్లో పేదలతో కలిసి భోజనం చేసిన నారాయణ. ఆహార నాణ్యతను పరిశీలించి పేదలతో మమేకమైన మంత్రి. అన్నా క్యాంటీన్లను నిలిపివేయడం తప్పేనన్న నారాయణ. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రమాదకర విద్యుత్ తీగలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజల భద్రత విషయంలో రాజీ లేదన్న మంత్రి వ్యాఖ్యలు. బాధ్యతగా పనిచేయాలని అధికారులకు హెచ్చరిక. స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన లోకేష్. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా తోడు. కార్మిక భద్రతపై ప్రత్యేక దృష్టి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మరో కీలక మైలురాయిని ప్రధాని మోదీ చేరుకున్నారు. ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన అత్యధిక కాలం నిరాటంకంగా ప్రధానిగా పనిచేసిన నాయకుడిగా జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. బుధవారం నాటికి ఆయన ప్రధానిగా 4399 రోజుల పాలన పూర్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రపంచ నాయకులు అభినందనలు తెలిపారు. ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మోదీ సేవలను కొనియాడుతూ ప్రత్యేక తీర్మానం ఆమోదించారు. దేశ అభివృద్ధి, సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధి కోసం మోదీ చేస్తున్న కృషిని మంత్రులు ప్రశంసించారు. స్టాండింగ్ ఓవేషన్ తో అభినందనలు తెలియజేశారు. దేశ రాజకీయ చరిత్రలో ఈ ఘట్టం ప్రత్యేకంగా నిలిచిపోనుంది. हमें अपना हर पल समर्पित करना है। साथियों, एनडीए के 12 वर्षों की एक बड़ी सफलता ये भी है कि देश कांग्रेस के कुचक्र से आजाद हुआ है। कांग्रेस ने देश को लाचारगी, बेचारगी और हीन भावना के गर्त में गिरा दिया था। देश को यही एहसास कराया जाता था कि भारत में विकास धीरे धीरे ही होता है, भारत में तेज विकास संभव ही नहीं है। और बड़ी ही चतुराई से इस धीमी विकास को एक नाम दिया था, हिंदू ग्रोथ रेट। यानी कार्यशैली कांग्रेस की, दायित्व कांग्रेस का, विफलता कांग्रेस की, लेकिन कलंक देश की बड़ी हिंदू आबादी के नाम लगाया गया। जबकि असल में इस कुसंस्कृति का नाम होना चाहिए था कांग्रेस ग्रोथ रेट। इस कांग्रेस ग्रोथ रेट में ना गवर्नेंस थी, ना नीति, ना नियत और ना ही निर्णय। साथियों, पहली बार अटल जी के नेतृत्व में एनडीए सरकार आई, तब जाकर हमें एक झलक दिखी कि विकास में गति कैसे आती है। लेकिन दुर्भाग्य से 2004 में देश फिर से अस्थिरता के बवंडर में और कांग्रेस के शिकंजे में फंस गया। विकास तो दूर की बात है, देश को कांग्रेस ने एक के बाद एक हजारों करोड़ रुपए के घोटालों में घसीट दिया। साथियों, देश का भाग्य फिर तब बदला जब 2014 में एनडीए की सरकार बनी। देश ने देखा कि जब नियत, नीति और निर्णय
तीनों एक साथ काम करते हैं तो विकास की गति कैसी होती है। देश ने देखा कि जो काम दशकों में होते थे वो काम महीनों में होने लगे। 2014 में 74 एयरपोर्ट से 2026 में 160 से अधिक एयरपोर्ट तक, 2014 में 1000 किलोमीटर एक्सप्रेसवे से 2026 में హైదరాబాద్ భవిష్యత్ అభివృద్ధికి ఫ్యూచర్ సిటీ కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నగరాభివృద్ధిని అడ్డుకునే శక్తులను రామాయణంలోని రాక్షసులతో పోల్చుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును అడ్డుకుంటామని, రద్దు చేస్తామని చెప్పేవారికి భవిష్యత్తు ఉండదన్నారు. ఈ ప్రాజెక్టు కేవలం ప్రస్తుత తరానికే కాదు, రాబోయే తరాలకు కూడా బంగారు భవిష్యత్తును అందిస్తుందని తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉపాధి అవకాశాలు, ఆధునిక మౌలిక వసతులు, సాంకేతిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని వివరించారు. సిటీని విస్తరించాలా మీరు ఒక్కసారి చెప్పండి. ఈనాడు ఫ్యూచర్ సిటీ మన ఫ్యూచర్కే కాదు, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు భవిష్యత్ తరాలకు గొప్ప ఫ్యూచర్ను అందించడమే కాదు, భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక దిక్సూచిగా, ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. ఈ సంకల్పాన్ని అడ్డుకోవాలని ఈనాటి రాక్షసులు కడుపు నిండా విషం పెట్టుకొని, కళ్ళల్లో నిప్పులు పోసుకొని, ఇక్కడనే కాదు అమెరికాకి వెళ్ళి ఫ్యూచర్ సిటీని మేము రాగానే రద్దు చేస్తామంటారు. అయ్యా, మీరు రద్దయిపోయిన 1000 నోటు లాంటోళ్ళు. మీకు గతమే ఉంది కానీ మీకు భవిష్యత్తు లేదు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు శ్మశానానికి పంపించారు. ఇక మీకు భవిష్యత్తు లేదు. ఈ భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఈ ప్రాంత ప్రజలు బండకేసి కొడతారని ఈనాడు నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఏడ్చే వాళ్ళ ముందు మనం జారి పడ్డట్టుగా కాకుండా ఏడ్చే వాళ్ళు ఏడ్చుకుంటుంటూనే మనం అభివృద్ధి పదం వైపు నడవాలి. అందుకే డిసెంబర్లో పనులు ప్రారంభించుకున్నాం. జూన్ 10 తారీఖు నాడు కార్యాలయాన్ని రోజు మనం ఇనాగరేట్ చేసుకొని జాతికి అంకితం చేసినాం. సరిగ్గా 150 రోజుల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని మీ ముందల్నే టెంకాయ కొట్టినాం. మీ ముందల్నే ఈనాడు కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. ఇది మా పనితనం, ఇది మా అధికారుల వేగవంతమైన ప్రణాళిక. మనస్ఫూర్తిగా అధికారులను ఈనాడు ఈ వేదిక మీద నుంచి నేను అభినందిస్తున్నా. ఈ ఉత్సాహంతో ఈ నగరాన్ని 2034 $1 ట్రిలియన్ ఎకానమీకి ఈ భారత్ ఫ్యూచర్ సిటీ వేదిక కావాలి. 2034 వరకు ప్రపంచంలో టోక్యోతో, అమెరికాలో ఉండే న్యూయార్క్ తోని, సింగపూర్ తో పోటీ పడే నగరంగా రాబోయే 8 ఏళ్లలో సంపూర్ణంగా నిర్మించుకోవాలి. దానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పి మా అధికారులకు ఆదేశం. ఫ్యూచర్ సిటీ ప్రాంతాన్ని కాలుష్యరహితంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ సంకల్పమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీలు తీసుకొచ్చి కాలుష్యం పెంచే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ ప్రాంతాన్ని, హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహితంగా ఉంచుతామని ప్రజలకు హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఆధునిక నగరంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఉపాధి, పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధికి అనుకూలంగా ఈ నగరం రూపుదిద్దుకుంటుందన్నారు. ప్రాంత కాలుష్యమే కాదు, హైదరాబాద్ నగరానికి కూడా కాలుష్యాన్ని రానియకుండా ఆపుతాం, అడ్డుకుంటాం. కాలుష్యం లేనటువంటి గ్రీన్ ఫార్మాని, కాలుష్యం లేనటువంటి ఇతర పరిశ్రమలు తీసుకొని వచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున దోహదపడతామని చెప్పాం. చెప్పినట్టుగానే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీ శాఖ మార్చులు పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఈ ప్రాంతంలో కలుషితం కాకుండా ఉండటం కోసం గ్రీన్ ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, అలాగే ఈ గ్రీన్ ఫార్మా వ్యవస్థకు సంబంధించినటువంటి సంస్థలు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి తరలి వచ్చినప్పుడు
ఆ పరిశ్రమలు విస్తరించడానికి కావలసినటువంటి ఇతర వ్యవస్థలు, కావలసిన గృహ నిర్మాణం, ఉద్యోగ వ్యవస్థలో పనిచేసేటువంటి కార్మికులు ఇక్కడ ఉంటే వాళ్ళకు కావలసిన విద్యకు సంబంధించిన పాఠశాలలు, వారికి సంబంధించిన కళాశాలలు, ఈ ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో ఈ గ్రామాల్లో నివాసం ఉంటున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి స్కిల్స్ యూనివర్సిటీ లాంటి అనేకం ఇక్కడ తీసుకొని వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున తప్పిస్తూ పనిచేస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ సంబంధించిన భవనాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈనాటి ఈ ప్రారంభోత్సవం ఆనాడు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాంటి మహానగరాలు ఎలా విలసిల్లి దేశంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి కీర్తిని తీసుకొని వచ్చాయో ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా కేవలం హైదరాబాద్ నగరానికే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున కీర్తిలో ఇది ఒక మకుటితమైనటువంటి మణిహారంగా అభివృద్ధి చెందబోతా ఉంది. అలా చెందే కార్యక్రమానికి ఈరోజు ఒక కార్యాలయాన్ని కూడా ప్రారంభం. నెల్లూరులోని అన్నా క్యాంటీన్ ను పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ లో అందుతున్న ఆహార నాణ్యతను పరిశీలించిన ఆయన పేదలతో కలిసి భోంచేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయ కక్షలు, శాడిజం కారణంగా లక్షలాది మంది పేదలకు అందుతున్న ఆహారాన్ని నిలిపివేశారని ఆరోపించారు. తమిళనాడులో ప్రభుత్వం కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు నిలిపివేశారో చెప్పాలని ప్రశ్నించారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అన్నా క్యాంటీన్ల ద్వారా తక్కువ ధరకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. చైతన్యనా లైట్ అవసరం నమస్కారాలండి. ఈరోజు మన రాష్ట్రంలో అన్నా క్యాంటీన్స్ 274 శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 270 ఈరోజు వర్కింగ్, మరొక 4 కూడా కొద్దిగా ఫైనల్ ఫినిషింగ్లో ఉంది, ఒక 6 రోజుల్లో పూర్తవుతాయి. అయితే ప్రతి పేదవాడి రాష్ట్రంలో 3 పూట్ల చక్కగా భోంచేయాలి, ఎవ్వరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 2014-19లో 204 అన్నా క్యాంటీన్స్ శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేయటమే కాదు, మా శాఖకి ఇచ్చి వారు ఒకటే చెప్పారు, పేదలు ఎక్కడైతే భోంచేస్తారో అన్నా క్యాంటీన్స్లో ఆ పరిసర ప్రాంతాలు చాలా శుభ్రంగా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి, కేవలం 4 గోడలు కట్టి రేకులు వేసే కాదు, అలాంటి కట్టమంటే ఆ రోజు అన్నా క్యాంటీన్స్ డిజైన్ చేశాం. ఎంతో చక్కగా డిజైన్ చేసాం, హై క్వాలిటీ, చక్కగా మంచి గ్రానైట్ వేసి కిందంతా వర్టిఫై టైల్స్, వాల్స్ అంతా చక్కగా పుట్టి పెట్టి చక్కగా 204 అన్నా క్యాంటీన్స్ చేసి రోజు 2,25,000 మంది భోంచేస్తున్నారు. 3 పూట్ల 2,25,000 మంది కేవలం 5 రూపాయలకే, బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా. కానీ గత ప్రభుత్వం
204 అన్నా క్యాంటీన్ మూసేస్తే ఎందుకు మూసేస్తే తెలియదు. మేము 5 రూపాయలు పెడితే వాళ్ళు 1 రూపాయి పెట్టుండొచ్చు, కానీ మా మీద ద్వేషంతో. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా బంబాలి గ్రామంలో హృదయాన్ని కదిలించే ఘటన వెలుగులోకి వచ్చింది. పిడుగుపాటుకు గురై ఒక ఎద్దు మృతి చెందడంతో రైతు కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కొత్త ఎద్దును కొనుగోలు చేసే స్తోమత లేకపోవడంతో ఓ మహిళా రైతు స్వయంగా కాడెద్దుగా మారి భర్తతో కలిసి పొలం దున్నింది. భుజంపై నాగలి మోస్తూ వ్యవసాయ పనులు చేయడం స్థానికులను కదిలించింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైతుల ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా మరోసారి గుర్తు చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు రైతు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. बरोबर. मग आता एक बैल नाही का? आता तुम्ही दोघ जण मला तुम्ही दोघ जण वडला हो. आमचा मी वडला का दोघं बरोबर. एक मी धरले का. तुमचं पूर्ण नाव काय? माझं औषध काशीनाथ गायकवाड. गाव? गाव बोंबळी. तालुका? देवणी. देवणी. बर बर बर. मग आता तुम्ही काय करता? काम धंदा हीच का? आता हेच करता का केला लोकांची शेत पोरं? का हेच मग आमच्या महात्मागी राहत्यात. बरं. मग आता एक बैल गेल्यामुळे तुम्ही झोपून हाणला का? झोपलाव काय कसं करावं आता याच्या गोष्टीची त्या बैलाची काही भेटे का मला तुम्हाला वीज पडलेल्या? काहीच नाही का. आता तो का करणार का नाही. आता देव झालं मग आमचा मी का कोणी आलते का बघायला? आलते सगळे बघायला. कोण कोण येऊन पंचनामा केला तर? साहेब आलते सगळे. बरं बरं. आपण विचारू त्याला आणि तुमचं काय जे प्रशासनाची जे मदत होईल ते मदत करायचं काम करतो आपण. पण मला लई उडाले का. पाय गळाल्यात, हात पाय गळाल्यात, लटलट कापला ना मी. हा हा हा. कसं करावं का आणि आता ह्या गोष्टीचं काहीच इलाज नाही का. बरं, आमचा मी का झुकला ग हे आहोत काठी. बर 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 बर. त्याचा मार्ग कसं. నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భవన సముదాయంపై ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి పరిస్థితిని పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే పరిస్థితి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ముఖ్యంగా ట్రాన్స్కో ఏఈ విధుల్లో అలసత్వం ప్రదర్శించారని మండిపడ్డారు. సమస్యపై ఫిర్యాదులు వచ్చినా స్పందించకపోవడాన్ని తప్పుబట్టారు. ఈ ఘటనా స్థలంలో సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యం పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల భద్రత విషయంలో రాజీ పడబోమని మంత్రి స్పష్టం చేశారు. మాడులపల్లి ఇక్కడ మా ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసు కాంప్లెక్స్ కడుతుండు. 1 లక్ష రూపాయలకు అప్లై దానికి ఎస్ఐకి చెప్పిండు. మా ఏకి చెప్తే లైన్ షిఫ్ట్ చేయమని డివిజనాలు పెట్టినాడు. నీకు కూడా చెప్పినాను మా పిఏ మధుసూదన్ రెడ్డి. 1 లక్ష రూపాయల గురించి ఎందుకే నీకు తర్వాత ఎస్డిఎఫ్లో తెప్పించుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన విషాదకర ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారని వెల్లడించారు. బాధిత కార్మికులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపట్టిందన్నారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తూ జీవితాంతం అండగా నిలుస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ అంశంపై రాజకీయాలు చేయడం తగదని వ్యాఖ్యానించారు. గతంలో ప్లాంట్ భవిష్యత్తుపై వచ్చిన వివాదాస్పద వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. ప్రస్తుత న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. భద్రతా ప్రమాణాలపై కూడా సమీక్ష చేపడుతున్నామని వెల్లడించారు. సంఘటన జరిగిన 4:15కి స్టీల్ ప్లాంట్లో సంఘటన జరిగిన తర్వాత సంఘటన మాకు ఇన్ఫర్మేషన్ అరౌండ్ 5:15 ఆ టైంకి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది ఇమీడియట్గా అక్కడ 5:30కి నేను విజయనగరంలో నేను ఉన్నా. అక్కడ పరిస్థితి నుంచి డైరెక్ట్గా మేము రావటం, అదేవిధంగా ఎమ్మెల్యే గారు అక్కడ మార్చుకి దగ్గరికి వెళ్ళటం, ఎంపీ గారు గౌరవ్ భరత్ గారు నేను అదే ఇద్దరం కలిపి ప్రమాద స్థలానికి 7:15 కల్లా చేరుకున్నాం. మేము చేరుకోవడానికి ముందే ప్రమాదం జరిగిన తర్వాత 1 గంట లోపు కలెక్టర్ గారు, సిపి గారు వాళ్ళ యంత్రాంగంతో అక్కడికి వెళ్ళి హాజరయ్యారు. పరిస్థితిని సమీక్షించడమే కాకుండా అక్కడ ఇవాక్యుయేషన్ ఏదైతే ఉందో, రెస్క్యూ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా పగడ్బందీగా చేసి అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నియర్ బై హాస్పిటల్స్కి, కొంతమందిని 7 హిల్స్కి, కొంతమందిని కిమ్స్ హాస్పిటల్కి కూడా తరలించి వారికి మెరుగైన అధ్యయనం అందించడానికి కూడా కృషి చేయడం జరిగింది. అయితే మేము వెళ్ళిన తర్వాత అక్కడున్న సిచ్యువేషన్ చూసుకొని కంపల్సరీగా బాధితులకి తగిన న్యాయం చేయాలి అని చెప్పి గౌరవ సీఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే గౌరవ సీఎం గారు అక్కడున్న అధికారులతోని పదే మాతోని, ఇక్కడ కలెక్టర్ గారితోని
ఎమ్మెల్యే గారితో, అదే మన పల్లా శ్రీని గారితో, అదేవిధంగా ఎంపీ గారితో కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ మన కేంద్ర మంత్రివర్యులు గౌరవ్ కుమారస్వామి గారు, మన ఉక్కు మినిస్టర్ గారు, మన కుమారస్వామి గారు హుటాహుటిన రాత్రి 10:30 కల్లా, అంటే సంఘటన జరిగిన 6 అవర్స్లో కేంద్ర మంత్రి కుమారస్వామి గారు విశాఖపట్నం రావటం, స్టీల్ ప్లాంట్కి రావటం, స్టీల్ ప్లాంట్ సందర్శించటం, అక్కడ ఎలాగ ఇన్సిడెంట్ జరిగిందనేది చూడటం, చూసిన తర్వాత వచ్చి అగైన్ హాస్పిటల్లోని ప్రమాద బాధితుల్ని పరామర్శించి మళ్ళీ తిరిగి వెళ్ళటం కూడా జరిగింది. తర్వాత 2 గంటలకి అదే ఉక్కు మినిస్టర్ ఎంఓఐఎస్ మన భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ గారు కూడా రావటం, నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు కూడా ఆయన ఉండి వెళ్ళటం కూడా జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మీకు తెలిసినవే, మళ్ళీ ఎందుకు గుర్తు చేయాలి. అది వచ్చిన తర్వాత కూడా కుమారస్వామి గారు స్వయంగా తనే ఎటువంటి ప్యాకేజ్ ఇస్తున్నాము, ఈరోజు మృతుల కుటుంబాలకి ఎలా అండగా ఉంటున్నాము, ఏదో వచ్చామా డబ్బులు ప్రకటించామా చేతులు దులుపుకున్నామా వెళ్ళిపోయామా అన్నది కాకుండా మృతుల కుటుంబాలకి వాళ్ళకి భరోసా కల్పించాలి, వాళ్ళ జీవితంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు అని వాళ్ళకి లైఫ్ టైం భరోసా ఇవ్వడానికి ముందుకొచ్చిన కుమారస్వామి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎన్డీఏ కూటమి తరఫున. హైదరాబాద్ నానక్రామ్గూడలో డ్రగ్స్ అక్రమ రవాణాపై ఈగల్ తెలంగాణ బృందం భారీ దాడులు నిర్వహించింది. గంజాయి వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారిన నిట్టోభాయ్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని సోదాలు చేపట్టింది. ఈ ఆపరేషన్లో సుమారు 50 మంది ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ముందస్తు సమాచారం అందడంతో ప్రధాన నిందితుడు నిట్టోభాయ్ పరారైనట్లు తెలుస్తోంది. ధూల్పేటకు చెందిన అతను ఐటీ కారిడార్ ప్రాంతంలో కిరాణా దుకాణం ముసుగులో గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు అధికారులకు గుర్తించారు. రోజుకు ₹1,00,000 ఆదాయం పొందుతున్నట్లు విచారణలో తేలింది. గతంలో పీడీ చట్టం కింద కేసులు నమోదైనా తిరిగి అక్రమ వ్యాపారాన్ని కొనసాగించినట్లు సమాచారం. ఈ డ్రగ్స్ నెట్వర్క్ ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యక్ష చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడ వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు ఉండబట్టి ఎవరు రావట్లేదు సార్. ఒక గంటలు మాత్రం 50 మంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు మంత్రి నారా లోకేష్ ముందుకొచ్చారు. ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన వారి ఆవేదనను తెలుసుకున్నారు. కార్మిక సంఘాల నాయకులు పరిహారం ప్రకటించాలని కోరగా వెంటనే స్పందించారు. బాధిత కుటుంబాలకు కేవలం ఆర్థిక సహాయం అందించి చేతులు దులుపుకోమని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తక్షణ పరిహారంగా ఒక్కో కుటుంబానికి ₹25 లక్షల చెక్కులను అందజేశారు. భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయం కొనసాగుతుందన్నారు. కార్మికుల భద్రత, సంక్షేమం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ప్రమాదానికి గల కారణాలపై నిపుణుల కమిటీ విచారణ జరుపుతోందని వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నగేష్ ఈ వ్యవహారంపై స్పందించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే బీజేపీ ఒక మహిళా నాయకురాలిని రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకోవడం ద్వంద్వ వైఖరి నిదర్శనమన్నారు. నామినేషన్ తిరస్కరణ వెనుక కుట్రపూరిత రాజకీయాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. మీనాక్షి నటరాజన్ పై కక్ష సాధింపు చర్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలనే మాటలు చెప్పి బీజేపీ ఆచరణలో విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేసు ఉందని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చెప్పి ఈసీని మీ గుప్పెట్లో పెట్టుకొని వారి యొక్క నామినేషన్ ని తిరస్కరించడం జరిగింది. మీరు మహిళలకు చేస్తున్న న్యాయం ఇదేనా అని చెప్పి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా మధ్యప్రదేశ్ లో ఉన్న బీజేపీ నాయకులు మీ ఆటలు మీవన్నీ కూడా దేశ ప్రజలు చూసిండ్రు.
మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ సెక్రటరీ ఇన్ఛార్జ్గా ఇక్కడ మంచి బాధ్యతలు నిర్వహిస్తుంది ఓర్వలేక మధ్యప్రదేశ్కి వస్తే అక్కడ కూడా ప్రభుత్వం పడిపోయే యోచన ఉంటది కాబట్టి వారిపై కక్షపూరితంగా తెలంగాణలో కేసు ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజులలో మీరు దేశంలో కానీ అదేవిధంగా రాష్ట్రాలలో ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారు? బేటీ పడావ్ బేటీ బచావ్ అని చెప్పేసి నినాదాలు ఇస్తారు. ఇలా మేము మహిళగా గుర్తించి రాజ్యసభకు మా పెద్దలందరూ పంపించాలని చెప్తే వారిని రానియకుండా ఆపడం మూర్ఖత్వంగా భావిస్తున్నాం. మీనాక్షి నటరాజన్ గారు గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం వారికి ఉంది. మీరు ఏం ముఖం పెట్టుకొని ఈ రోజు ఆమె యొక్క నామినేషన్ ని తిరస్కరించిండ్రో మీరు చెప్పండి. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రపంచ చరిత్రలో అత్యంత కిరాతక పాలకుడిగా పేరుగాంచిన హిట్లర్ తో తనను తాను పోల్చుకోవడం రేవంత్ రెడ్డి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేసే ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నవారు ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారన్నారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే ప్రయత్నాలు ప్రజల్లో వ్యతిరేకత పెంచుతాయని పేర్కొన్నారు. పాలనలో సంయమనం, బాధ్యత అవసరమని సూచించారు. రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోవాలని, లేకపోతే రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరి మంత్రి గారు దీన్ని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఈ 30 లక్షల డంప్ సీజ్ ఏదైతే ఏమైంది? దీన్ని విచారణ చేపించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మంత్రి గారి పైన లేదా? ఈ 30 లక్షల రూపాయలు ఎవరి జేబులోకి పోయినాయి? అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో, నువ్వు నిజంగానే రైతు క్షేమం మేలు కాంక్షించేవాడు అయినట్టయితే ముఖ్యమంత్రి గారితో ఏదైతుందో నీవు ఉత్తమ్ రెడ్డితో కానీ మాట్లాడి రైతాంగానికి చెల్లింపు చేయవలసినటువంటి ఒక ధాన్యం తూకం పేమెంట్ ధర్మకాంట తూకం ప్రకారం చెల్లింపు చేపినాయన ఈ 2 నెలలు నువ్వే మంత్రులు. ఈ ధర్మపురి ఇసుక డంప్ సంగతి ఏమైందో తెలుసు. వీళ్ళు ధాన్యం తూకంలో ఏదైతుందో రైస్ ఏ విధంగా దోపిడీ గురవుతున్నాడు, మిల్లలు ఏ విధంగా రైతులను దోపిడీ గురి చేస్తుండ్రు, దానికి ఏ విధంగా అధికార యంత్రాంగం వంతపాడుతుంది. మంత్రి గారు రైతు పక్షపాత అయినట్టయితే ఆ డబ్బులు చెల్లింపు చేయమైనా నువ్వే 2 నెలలు మంత్రి ఉండు. తదుపరి ప్రజలు గమనిస్తారు, ఫలితం ఎట్లా అట్లిస్తారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. గాంధేయవాదిగా పేరుగాంచిన మీనాక్షి నటరాజన్ ను రాజకీయ కుట్రలతో అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే బీజేపీ మహిళా నాయకురాలికి అవకాశం దక్కకుండా చేయడం మహిళా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ విభజన, విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. దేశ నిర్మాణంలో జవహర్లాల్ నెహ్రూ చేసిన సేవలను ఎవరూ చెరిపివేయలేరన్నారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు ప్రజలు అంగీకరించారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దుర్మార్గం. ఈరోజు బీజేపీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ ఎంత మహిళా ద్రోహి, మహిళల వ్యతిరేకి అనేది కూడా అర్థమవుతుంది. ఈరోజు ఎన్ఆర్ఈజెస్ చట్టానికి ఎంజీఎన్ఆర్ఈజెస్ పేరు లేకుండా ఎట్లయితే చేసిరో, ఒక గాంధేయవాదిగా పనిచేస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారిని మరి పార్లమెంట్లోకి, రాజ్యసభలోకి రానియకుండా కుట్ర చేసి, అసలు అది కేసే కాదు, ఎవరికో ఏదో క్రమశిక్షణ యాక్షన్ తీసుకోలేదనే ఒక చిన్న దాన్ని అడ్డం పెట్టుకొని ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం తగదు. మోడీ గారు, మీరు నిజాయితీగా ప్రజల ఒక ఓటు ద్వారా గెలవాలి తప్ప ఇలా కుట్రలు చేసి ఇతర పార్టీలను అత్యంత ఘోరంగా విభజనలు చేసి విద్వేషాలు, విభజనలు, మరి ఇలాంటి చిల్లర రాజకీయాలతోటి మహిళల యొక్క స్థైర్యాన్ని, ధైర్యాన్ని దెబ్బతీయలేరు. ఈరోజు మీనాక్షి నటరాజన్ కావచ్చు, అక్కడ మనము చూస్తూ ఉన్నాం బెంగాల్లో కూడా ఎంత దుర్మార్గంగా చేస్తున్నారు. ఈరోజు మోడీ గారు గొప్పగా చెప్పుకుంటారు, నేను మరి నెహ్రూ గారి లెగసీని, నెహ్రూ గారి ఆ యొక్క హిస్టరీని బ్రేక్ చేసినాని. నెహ్రూ గారి యొక్క హిస్టరీని, ఇందిరాగాంధీ గారి యొక్క గొప్పతనాన్ని నువ్వు ఎప్పుడు కూడా బ్రేక్ చేయలేవు. నువ్వు కాలంలో ఇంకా 4 రోజులు ఎక్కువ ఉండొచ్చు, కానీ చరిత్రలో మిగిలిపోయే విధంగా పేద వర్గాలకు భూములు పంచి, ఇల్లులు ఇచ్చి,
మరి అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసి స్వతంత్రం కోసం 9 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి నెహ్రూతో నీకు అస్సలే పోటీ కాదు. నువ్వు ఆయన హిస్టరీని ఎప్పుడు కూడా బ్రేక్ చేయలేవు. నీ బ్రేక్లు ఏమైనా ఉన్నాయంటే ఇట్లాంటి విభజనలు చేయడము, విద్వేషాలు సృష్టించడము, అర్హత ఉన్నటువంటి వాటిని రిజెక్ట్ చేయడము. ఇవాళ మా మీనాక్షి నటరాజన్ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని నామినేషన్ తిరస్కరింపజేసి ఏదో విర్రవీగుతున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. అసలు అది కేసే కాదనేది కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై హైదరాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటనతో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు అవకాశాలు లేకుండా చేయడానికి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉంటుందని గుర్తు చేశారు. రాజకీయ కక్ష సాధింపులతో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడం ప్రమాదకరమన్నారు. దేశ ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని ప్రజాస్వామ్య శక్తులు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన తీర్పిస్తారని కోట్ల శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అదే విధంగా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను మరి చనిపోవడానికి కారణమయ్యారు. కానీ ఏకంగా ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ తిరస్కరించి వాళ్ళు ఏదో కృత్రిమమైన ఆనందం పొందుతారు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మీరు ఏదో ప్రాంతీయవాదాన్ని అదే విధంగా దేశాన్ని మొత్తం కూడా కాషాయమయం చేయాలని, రాష్ట్రాలను కూడా మొత్తం కబలించాలని ఏదైతే కంకణం కట్టుకున్నారో దేశ ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీ కుహన రాజకీయాలకు దేశ ప్రజలు లౌకికవాదులందరూ ముక్త కంఠంతో ఈ రోజు నిర్ణయిస్తున్నారు. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ